ఎక్కడైనా కొన్ని చీరలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, మనము ఏ రోజైతే ప్రాబ్లమ్స్ లో ఉండే ఆ రోజు డిజిటలైజేషన్ అవుతుందంటే ఆ రోజు ఇదే అందరికీ బాగా చెప్పడం జరిగింది. ఆ రోజు మరి ఏదైతే కార్యక్రమం జరిగిందో ఏదైతే మాట్లాడారో అది మనకు తెలియజేశారు. ఆ రోజు ఆ యొక్క కృతజ్ఞత భావంతో ఈ రోజు ఆపరేటర్లు అందరూ ఇక్కడ ఒకే దానిపై చేరుకొని మరి వారికి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ వందనాలు. కానీ జోనల్ అసోసియేషన్స్ కానీ అంతా యాక్టివ్ లేకుండా అదేవిధంగా మన జితేంద్ర గారు అయితే పాపం 2 మూడు ఆయన మిగిలి పెట్టారు వెళ్ళకపోయాం. రియల్లీ థాంక్ఫుల్ అట్లీస్ట్ సంబడీ ఈజ్ ఎగ్జిస్టింగ్. మన అయిపోయింది మనం ఇంటే ఈరోజు లక్షలు స్టేట్ అసోసియేషన్ వీళ్ళందరూ మనకు రెగ్యులర్ గా చెప్తూనే ఉన్నారు. కొందరు ఏంటంటే ఆ చెప్పిన మాటల్లో నడుస్తూ ఉంటారు. కొందరు ఏంటంటే నారాయణలో ఇంకా కేంద్ర మిగిలిపోయారు. చాలా మంది ఎక్స్ట్రాక్ట్ ఇచ్చారు కానీ నేను ఇంతవరకు ఏం చేయలేదు. ఏళ్ళ నుంచి మళ్ళీ ఇన్స్టిట్యూషన్ అంటే మమ్మల్ని అందరినీ సంఘటితం చేసి కేబుల్ టీవీలనే ఉద్దేశం అయిపోయారు. చెప్పినట్టు ఆ విధంగా మనం అందరం కలిసి చేయగలిగితే రానున్న రోజుల్లో ఉంటుంది. మనం ఎక్కడ పోము. ఈ రోజు ఇంటర్నెట్ వచ్చినా మనం ఉన్నాము, ఓటీవీ వచ్చినా మనం ఉన్నాము. ఆ రోజు మనము కేబుల్ బిజినెస్ లో ఎంటర్ కాకముందు ఏమంటారు సినిమా లెక్క ఏ రోజైతే రీసార్ అయిపోతే మనం ఇంటర్నెట్ ఆ మధ్యకాలంలో టెక్నాలజీ విషయంలో ఒకసారి రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ పెట్టి జోనల్ ప్రెసిడెంట్ అందరినీ పిలవడం జరిగింది. ఆ తర్వాత మరి కరోనా అనేది చాలా విజృంభంగా చేయడం, ఎవరితో కలవకపోవడం, రకరకాల సమస్యలు రావడం అనేది జరుగుతుంది. ఇందులో మరి నాడు అన్లాక్ సిగ్నల్ నుంచి డిజిటలైజేషన్ వచ్చే వరకు అయితే ఆపరేటర్లు చాలా బాగుండే. ఆ రోజు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం డిజిటలైజేషన్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం. ఆ రోజు మరి అదేవిధంగా బాక్స్ పేమెంట్ మొదలు పెట్టినాము. తర్వాత మరి కేంద్ర ప్రభుత్వం రాయని టీవీ సెట్ అని సంస్థలు తీసుకొచ్చి మరి ఆపరేటర్ల పరిస్థితి కొంత ఇబ్బందికరమైన సంఘటనలు పెట్టబడడం జరిగింది. మరి ఆ రోజు అనేక మందిని కలవడం, అందులో లక్ష్మణ్ గారు కూడా కలవడం, రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ మరి పెద్ద సమస్య ఎంఆర్పి వచ్చిన తర్వాత చాలా సమస్యలు వచ్చింది. నాడు మనం 150 నుంచి 200 రూపాయలు కలెక్ట్ చేస్తుంటుంది. దాంట్లో దాదాపుగా 300-400 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం ఆ రోజు. మరి 150 రూపాయలు అంత ఇచ్చిన తర్వాత దీన్ని మరి ఒక్కొక్క ఛానల్ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల రూపకంగా రేటు ఫిక్స్ చేసి ఎంఆర్పీ చేసి 150 పాటకి తీసుకురావడంతో చాలా ఛానల్ అనేది మనుగడ లేకుండా పోయినట్టు. హిందీ కానీ తెలుగు ఛానల్స్ కానీ, హిందీ ఛానల్స్ అయితే చాలా మనుగడ లేకుండా పోయినవి సబ్జెక్ట్ లేకుండా. మరి తెలుగు ఛానల్ చూస్తే మరి ఈటీవీ అనేది ఈటీవీకి సంబంధించిన ఎంతో పావులకు 10 పైసలకు వచ్చే ఛానల్ దాదాపుగా అది 10 రూపాయలు చేసేసింది. జీటీవీ అలాగే మరి జీగా తెలుగు కానీ, జెమినీ కానీ, మా టీవీ కానీ ఇలా ఈ ఛానల్స్ అనేది రేట్స్ ఇంప్రూవ్ చేయడం వల్ల కనీసంగా బిలో ప్రావర్టీ అంటే తక్కువ 10-15 వేలు సంపాదించే వ్యక్తులు మనం 150 నుంచి 200 రూపాయలు ఇచ్చేటువంటి ఛానల్స్
మరి జిఎస్టీతో కలుపుకొని 300 చిల్లర రావడంతో మనకు కొంత ఇబ్బందికరంగా అయిపోయింది. దాని పరంగానే టెక్నాలజీ కూడా పెరిగిపోయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో మనోళ్ళంతా ఒక 10-15% వరకు ఏంటంటే డిఫరెంట్ బిజినెస్ ఉన్నాయి. మిగతా 70% అనేది ఏ మీద ఆధారపడి ఉన్నారు. 30 సంవత్సరాల కింద 20 ఏళ్ల కింద మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఈ రోజు 50-55 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు వచ్చింది. మరి ఏం చేయాలనే పరిస్థితుల్లో ఉన్నారు ఈ రోజు. ఎందుకంటే తెలిసిన బిజినెస్ ఇది ఒకటే, ఇంకా వేరే బిజినెస్ లేవు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వస్తున్నాం. మనది ఒకటి రాష్ట్ర కార్యాలయం ఉంది. కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరంగల్, ఆదిలాబాద్, ఇతర రకరకాల కరీంనగర్ ఏరియాలలో కూడా మీరు పోకుండా కూడా ఫోన్ ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చినాం. అక్కడ ఈ రోజు రూరల్ ఏరియాలకు వచ్చే వరకే, విలేజ్ ఏరియాలకు వచ్చే వరకే నాడు ఒక కేబుల్ టీవీ ఇచ్చేవారు కేబుల్ ఆపరేటర్. కానీ ఈ రోజు టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంటర్నెట్ ఇస్తున్నారు, ఓటీటీ సర్వీస్ ఇస్తున్నారు, ఫోన్ సర్వీస్ ఇస్తున్నారు, రకరకాల సర్వీస్ తోని వాళ్ళు ఈ రోజు మనకంటే ఎక్కువ బెటర్ గా వాళ్ళు ఈ రోజు కనెక్షన్స్ ఇంప్రూవ్ అయిపోయింది. తక్కువ రేట్ లో సర్వీసెస్ ఇస్తున్నారు, ఎక్కువ లాభాలు పొందుతూ ఈ రోజు రూరల్ ఏరియాలలో చక్కగా చేస్తున్నారు. మన దగ్గరకు వచ్చే వారికి మన హైదరాబాద్ కొన్నటువంటి అర్బన్ ఏరియాలలో మనకు కొంత ఇబ్బందికరంగా అరే ఈ కేబుల్ టీవీ తప్ప ఏది లేదని ఆలోచన చేస్తున్నారు. కానీ మీరు ఒకటే మీ అందరికి చెప్పేది, కేబుల్ టీవీ ఉన్నంత వరకు కేబుల్ టీవీ ఉంటుందనేది మనం నమ్ముకోవాల్సిన అవసరం ఉంది. మాట ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేబుల్ టీవీ ఉన్నంత వరకు, ఈ టీవీ ఉన్నంత వరకు ఈ కేబుల్ టీవీ ఉంటుంది. ఇది సత్యమే. ఎందుకంటే ఈరోజు అమెరికాలో కూడా కేబుల్ ద్వారానే ఇస్తున్నారు. మనం కేబుల్ సర్వీసెస్ కాబట్టి మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. డోర్ టు డోర్ ఫైబర్ వేసుకోవాలి. డోర్ టు డోర్ ఫైబర్ వేసుకుంటే ఈ రోజు మీరు దాదాపు 6 కింద స్టార్ట్ చేసినాం. 600 రూపాయలకి కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్, మిగతా సర్వీసెస్ ఇస్తున్నాము. మనం కాస్త కొద్దిగా ఖర్చు పెట్టి చేస్తే మాత్రం ఈ రోజు డబ్బులే ఉన్నాయి. దీంట్లో ఇండస్ట్రీలో 600 రూపాయలకు అన్ని సర్వీసెస్ ఇస్తున్నాము. FTTH చేసుకొని డోర్ టు డోర్ టెక్నాలజీ పెంచుకుంటే ఫైబర్ టు హోమ్ చేయాలి. ఫైబర్ వేసేయాలి. ఇప్పుడు రోడ్లు, ట్యాప్ ఆఫ్, కనెక్టర్స్ ఇవన్నీ ఇప్పటికి పనికిరావు. టెక్నాలజీతో పాటు మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకటే ఫైబర్ ఉంటది. ఈ వర్షం వచ్చినప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి కేబుల్ లో ఫైబర్ డోర్ టు డోర్ వేసుకుంటే ఎటువంటి సమస్య లేదు. ఒక్క ఫైబర్ మన ఆఫీస్ నుంచి అవుతుంది. కరెంట్ అవసరం ఉంటుంది, దానికి ట్యాప్ ఆఫ్ అవసరం ఉంటుంది, లోడ్ అవసరం ఉంటుంది, ఏది అవసరం ఉంటుంది. టెక్నాలజీ పరంగా ఒక ప్యాచ్ కార్డ్ ఉంటుంది. తర్వాత మిగతా వస్తువులు తప్ప ఇంకేమి ఉంటాయి. దాంట్లో ఏమి ప్రాబ్లం రాదు. 4-5 సర్వీసెస్ ఇవ్వచ్చు. దానికి అనుగుణంగా ఈ రోజు జియో అని మిగతా సంస్థలన్నీ వచ్చినాయి. కాబట్టి వాళ్ళు ఈ రోజు ఒక్కొక్క వర్కర్ 40,000-50,000 సాలరీస్ తీసి పెట్టుకున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా మనుగడ చెందే విషయాలలో వాళ్ళు ముందుకు పోలేదు. కాబట్టి కొన్ని రోజులు సమస్య వస్తుంది. తుఫాన్ రూపకంగా వచ్చి మనం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఎట్లా ఇల్లు కట్టుకుంటూ వాళ్ళంతా చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి మిత్రులందరికీ ఇప్పుడే వెంకట చెప్పిండు అలా ఇంకా కొంతమంది మాట్లాడుకుంటామని మరొకసారి త్వరలో ఈ జోనల్ ప్రెసిడెంట్లతో కార్యక్రమాలు తీసుకొని అదేవిధంగా ఎంఎస్ఓలతో కూర్చొని మొన్ననే ప్రవీణ్ అన్న గారితో మాట్లాడినాం. వాళ్ళ సంస్థలతో కూడా మాట్లాడినాం. అందరూ మొదటి నుంచి కోఆపరేట్ చేస్తున్నాడు. అదే శివరామకృష్ణతో కూడా మాట్లాడతాము. ఇంకొకటి మోటివేటెడ్ సదస్సులు పెట్టాల్సిన అవసరం ఉంది. జోనల్ ప్రెసిడెంట్లతో కార్యక్రమాలు తీసుకుంటాము. ఇప్పుడే భాస్కర్ గారు గౌరవాధ్యక్షులతో కూడా మాట్లాడినాం. తర్వాత రాబోయే కాలంలో మనం అంతా కూర్చొని మాట్లాడుకొని ఎంబీసీ విషయంలో తప్పకుండా మనం ముందుకు పోతామని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Internet operators. My name केबल टीवी नहीं बोलते थे पहले, जब सीसीटीवी बोलते थे होटल्स में चला था. The time of 86-87 सिंगल एंटीना से जो दिया जाता था अपार्टमेंट में, वहां से जब मैं 89 में जब शुरू किया घर घर को कनेक्शन आता था. जब पोल से डालते थे, जब बिल्डिंग से बिल्डिंग लाते थे. उसके बाद फिर जब चैनल शुरू हुए जैसा केबल टीवी सीखा मैं भी एज ए टेक्नीशियन होते होते सभी भाई लोगों को डिश लगाना सीखा, नेटवर्क डिस्ट्रीब्यूशन करना सीखा. उसके बाद सभी लोग जानते हैं जैसा
1993 में कि भाई 16 चैनल बोलकर शुरू कर दिया हमारे चौधरी साहब, सभी लोग डरते थे कि भाई क्या होगा क्या होगा। तो मैं जब भी यही बात होता था कि भाई कुछ नहीं होगा, जैसा भाई बोले कि जितेंद्र भाई जब तक टीवी है केबल टीवी है, लेकिन उसके साथ साथ टेक्नोलॉजी भी चेंज करना हमारा फर्ज बनता है। आज जो कम से कम 50 to 60% कनेक्शंस डीटीएच हो गए, उसके साथ साथ ओटीटी प्लेटफॉर्म्स प्लस कनेक्शंस ऐसे जाते हैं। तो बोलने का ये मेरा मतलब, जैसे एक ऑपरेटर हूं मैं, जो उस जमाने में हम लोग चैनल्स फिक्स करते थे, आज उसी तरीके हमारे जितने भी सर्विस प्रोवाइडर्स है, भाई जियो रहने दो या नहीं तो जीटीपी रहने दो, एक्साइटल रहने दो, हैथवे रहने दो, आज ओएलटी में हम लोग 4 इनपुट देकर कनेक्शन दे सकते हैं। आने वाला टाइम जहां तक मैं समझता हूं, हम लोग जो तरीके से एलसीओ कहते हैं वो शायद एलबीओ हो जाएगा, लोकल ब्रॉडबैंड ऑपरेटर। केबल शुरू हुआ था क्वार्शियल से, उसकी वजह से उसका नाम लोकल केबल ऑपरेटर्स लगाया गया। ये मेरा कंजम्पशन है कि ब्रॉडबैंड इज मस्ट। अब आने वाले दिनों में तो जो केबल टीवी जाकर आईपीटीवी हो जाता, जैसा सभी लोग आप जो जानते हैं कि किस तरीके से हमारा बिजनेस जो ब्रॉडकास्टर्स मतलब जो बड़े बड़े सर्विस प्रोवाइडर्स है చాలా సంతోషించదగిన విషయం. ఆపరేటర్ల పండుగ నిజంగా నాకు చెప్పాలంటే ఏమాట కామాట చెప్పాలి. మళ్ళా జనవరి 14 చూస్తున్నట్టుంది నాకు. ప్రభాకరన్న పుట్టినరోజు రోజు ఇంతమంది మన ఆపరేటర్లు అందరూ అఖిలంత మహారాజులు అందరూ వచ్చేటోళ్ళు ఇవాళ వచ్చింది మళ్ళా. చాలా చాలా సంతోషం. సో ఆపరేటర్ల ఐక్యత కన్నా లక్ష్మణ్ గారి మీద అభిమానంతో వచ్చిందా, మీరైతే అందరు ముఖాలు చూద్దామని వచ్చిన. లక్ష్మణ్ ముఖం అయితే టీవీలో చూస్తూనే ఉంటాం, పేపర్లో చూస్తూనే ఉంటాం. సో నేను వ్యాపారం గురించి మాట్లాడాను. టేబుల్ వ్యాపారం అందరికి తెలిసిందే, చెప్పేది ఏం లేదు. కాకపోతే ఇవాళ వచ్చిన ఆపరేటర్ సోదరులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఏదైనా వెంకట్ కొడుతున్న ఎట్లయినా ఏదైనా అకేషన్ పెట్టి ఆపరేటర్ అందరం కలిస్తే మంచిగా ఉంటది. సారకవాదాలు చెప్పుకొని ఇప్పుడంతా సీనియర్ గానీ వ్యాపారంలో అందరూ ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటున్నారు. ఏ దారి చూస్తే ఆ దారికి వెళ్ళిపోతున్నారు. ఆపరేటర్ల మనుగడ ముందు ఉన్నట్టు లేదు. సరే మనం యువకుల నుంచి వృద్ధుల వరకు అయిపోయినాం ఇదే వ్యాపారంలో. దానికి కొన్నేళ్లు మన ప్రభాకర్ అన్న, ఇప్పుడు జితేందర్, తర్వాత మన ప్రవీణ్ హ్యాపీ అభినేత అయిన తర్వాత కొంచెం కష్ట సుఖాలన్నీ ఆయనతో చెప్పుకోవడం, మనం అన్ని సాధక బాధకాలు అన్ని నెరవేర్చుకుంటున్నాం. హ్యాపీ. సో ఇవాళ లక్ష్మణ్ గారిని అభినందన సభలో మనం అందరము పాల్గొనడం నిజంగా ఆనందదాయకం. లక్ష్మణ్ రాజ్యసభ సభ్యులైనందుకు, ఆయన రాజ్యసభ సభ్యులైనందుకే మనం అందరం కలుస్తున్నాము. లేదా మనం అందరం కలవాలనే ఆయన రాజ్యసభ సభ్యుడైండు, కానీ ఎవరు అదృష్టం వాళ్ళది. మనం అట్లా చెప్పుకోవచ్చు, ఇట్లా చెప్పుకోవచ్చు. ఎనీవే హ్యాపీ. ఇట్లా అందరం కలుసుకునే అవకాశం వచ్చినప్పుడు అందరం కలుసుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గట్టిగా లక్ష్మణ్ వచ్చాడు, రాజేశ్వరం గారు అయినందుకు ఈరోజు లక్ష్మణ్ మన గురించి రాజేశ్వరం గారు అయినట్టు మన అందరం గట్టిగా సపోర్ట్లతో స్వాగతం పలకాలని కోరుతున్నాం. ప్రభాకర్ కూర్చోండి అందరూ. ప్రభాకర్ అన్న గారు, పెద్దలు ప్రభాకర్ అన్న గారు వేదిక పేరు రావాల్సిందిగా కోరుతారు. అదేవిధంగా నవీన్ భాయ్ గారు, నవీన్ అన్న హ్యాట్లే, అదేవిధంగా జితేందర్ అన్న గారు, రాజుగౌడ్ గారు, విఎస్ఆర్ గారు, జీబీఆర్ గారు, ఫీడింగ్ వల్ల
దానికి ట్రాయ్ అనేది అంత సిచ్యువేషన్. ఈ రోజు ట్రాయ్ మళ్ళా ఆలోచిస్తుందన్న. గతంలో జరిగింది గ్రౌండ్ లో కన్స్యూమర్లకు కానివ్వండి, అదే విధంగా కేబుల్ ఆపరేటర్లకు కానివ్వండి, బ్రాడ్కాస్టర్లకు కానివ్వండి, ఎవరికైతే లాభం, కొన్ని కంపెనీలకు తప్ప ఎవరికి లాభం లేని విధంగా ట్రాయ్ చేసిందన్న విషయాన్ని నుంచి కేబుల్ ఆపరేటర్ల తరఫున మీకు నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు విజయాన్న విచ్చేసిన సోదర కేబుల్ ఆపరేటర్లకు ఈరోజు ముఖ్య అతిథిగా నాకు ఒక అన్నగా, మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా, అంటే దాదాపు లక్ష్మణ తోటి నాకు 33 ఏళ్ళ అనుబంధం ఉంది. రాజకీయంగా నా ఫస్ట్ అభినయించిన లక్ష్మణ. కాన్స్టిట్యున్సీ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, సిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్, స్టేట్ కన్వీనర్ కల్చరల్ అన్న ప్రెసిడెంట్ ఉన్నప్పుడు స్టేట్ కన్వీనర్ కూడా చేసిన బాధ్యత ఇచ్చాను. ప్రతి దాంట్లో నన్ను వెనుదట్టి ముందుకు నడిపించే దాంట్లో అన్న ఒక సందర్భంలో ఇది వచ్చి రాజకీయంగా కొద్దిగా మనం ఎందుకు ఏదైనా ఉన్నా మనకి ఏమైనా ముందుకేమైనా ఇది ఉందని చెప్పి లక్ష్మణ్ నడితే నాతో అన్న విషయాన్ని ఈరోజు నేను ముందుకు చేయాలనుకుంటున్నాను. పని చేయడం అలవాటు చేసుకోవడం ఒకటే మనకు తెలుసుకున్న ఇది. రాజకీయాలు చేయలేము మనం ఈ పార్టీలో. ముందుకు నడుచుకుంటూ వెళ్ళడం, సందర్భం సమయం వచ్చినప్పుడు మనం గుర్తించాల్సిన టైం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా గుర్తించాలని నమ్మకంతో చేసుకోవాలి అనే మాట రాజ్యసభ మెంబర్ గారిని ఫస్ట్ ఆ రోజు నైట్ చేసినప్పుడు నేను జ్ఞాపకం చేసిన. అన్న మీరు ఆ రోజు ఆ మాట అనేది ఈరోజు నిజమైందన్న. వాస్తవం కూడా లక్ష్మణ అంటే ఈ పార్టీలో ఇప్పుడు వచ్చిన తర్వాత పార్టీ విస్తృతంగా చాలా పెరిగింది. చాలా మంది దీంట్లో ఇదైంది. అంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు మాత్రం ఒక విద్యావేత్తగా ఆయనకున్న అవకాశాలన్నీ కూడా వదులుకొని రాజకీయమే అంటే సోషల్ సర్వీస్ ఇచ్చేయాలని చెప్పి ఆప్షన్ తీసుకోవడము. ఆ టైంలో బీజేపీ అంటే పెద్దగా ముందుకు ఏదో అయిపోతాము, ఎమ్మెల్యే అవుతాము, లేకపోతే ఎంపీ అవుతామని ఆశపడ్డ పార్టీ కాదు. అంటే ఇనిషియల్గా ఉన్నప్పుడు 160 మంది కార్యకర్తలతో స్టార్ట్ అయిన పార్టీలో ఆయన ముందుండి సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అంచెలంచెలుగా పార్టీ ఎదుగుదల చేసిన దాంట్లో మన మిత్రులు అన్నట్టు కేబుల్కి సంబంధించిన దాంట్లో కూడా ఏ సమస్య వచ్చింది యాక్చువల్లో నేను స్టార్ట్ అయినప్పుడు జైలుగా ఫస్ట్ నేను జయరామన్ను ఈవీఎస్ చక్రవర్తిని తీసుకెళ్లి ఫస్ట్ పార్టీ చేసింది లక్ష్మణ. తర్వాత లక్ష్మణ మొత్తం సిటీ అంతా మేము తిరిగి ఇంకొక విషయం చేయాలి. 90s లోనే మేము గోకుల్ విజన్ అని చెప్పి ఒక కేబుల్ స్టార్ట్ చేద్దామని ఆలోచన మాకు ఉంది. అది అనివార్య కారణాల వల్ల ముందుకు విజయలేకపోయినాం. సమయం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ లక్ష్మణాన్ని ఇంకా ఉన్నత శిఖరాలను అధిగమించాలని చెప్పి ఆయనకు భగవంతుడు అన్ని విధాలుగా ఇచ్చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆత్మీయులు, ప్రియమైన సోదర కేబుల్ ఆపరేటర్లకు ఈ రోజు మన సన్మానకర్త డాక్టర్ గౌరవనీయులు లక్ష్మణన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. గత 30 సంవత్సరాల నుంచి నేను మన నియోజకవర్గంలోనే సభ్యుల్ని. పార్టీలకు ఉన్న వ్యక్తిగతంగా హైలీ క్వాలిఫైడ్, ఆ రోజులలో మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి మహనీయుడు డాక్టర్ లక్ష్మణన్. అటువంటి మహనీయుడు ఆయన ప్రతిసారి మాట్లాడుతుంటే చెప్పేది, నేను మన కీర్తిశేషుడు రఘువీర్ యాక్టివ్ ఉంటుంది. ఆయన నేను ఇద్దరం కలిసి అన్నగారి దగ్గరికి పోయి భూతులకు వ్యవస్థ కోసం ఎన్నో సందర్భాల ఎన్నో సమయాల అన్న దగ్గరికి పోయేవారు. ఉన్న పరిస్థితి కేబుల్ టీవీ మీద కేబుల్ కష్టాతీతమైనటువంటి వ్యవస్థ అనేది పూర్తిగా అవగాహన. కేబుల్ టీవీలో బ్రాడ్కాస్టర్ రోల్ ఏంటి, ఎంఎస్ఓల రోల్ ఏంటి, కన్సూమర్ రోల్ ఏంటి, మా కన్సూమర్ రోల్ ఏంటి, బ్రాడ్కాస్టర్స్ రోల్ ఏంటి, ఎంఎస్ఓల రోల్ ఏంటి అనేది పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి. చాలా సంతోషం. ఎందుకంటే చాలా సందర్భాలలో చాలా విధాలుగా డిసిప్లిన్ కోసం చెప్పేటోడు. మన ప్రవీణ్ భాయ్ చెప్పినట్టు హానెస్ట్ గా పనిచేయాలి, సిన్సియారిటీగా ఉండాలి. సమాజంలో పబ్లిక్ సేవ చేయాలంటే ఒకసారి మంచి ఒకసారి చెడు జరుగుతుంది, వాటిని ఫేస్ చేసే సహనం కూడా ఉండాలి అని తన జనరల్ టాపిక్ మీద చెప్పేటటువంటి వాడు. మనకు ఇవాళ ఈ స్టేజ్ లో దేశంలో ఒక నాయకుడిగా ఎదగగలిగిండు అంటే దాని జీవితంలో ఎన్నో కష్టాలను నష్టాలను ఎన్నింటిని ఓడ్చుకొని ఈ స్థాయికి వచ్చిందని కానీ మనం గర్వించాల్సింది. కాబట్టి నేను మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా అన్నగారికి, మా మీద
కేబుల్ వ్యవస్థ కోసం నేను చెప్పాల్సింది ఏం లేదు. అన్నగారికి టోటల్ తెలుసు. ఆయన చట్టాలు ఎట్లా మారవాలి, ఏ అవకాశం ఉన్నా కేబుల్ వ్యవస్థ కోసం ఆయన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టాలనే ప్రకటమైనటువంటి విశ్వాసం నాకు ఉన్నది. ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్గా చెప్పే పరిస్థితి ఏముండదు. కాకపోతే నేను అన్నగారికి ఒక చిన్న విన్నపం చెప్పదలుచుకున్నాను. మేమంతా స్టేట్ దాటాం, మా జీవన గమనం మొత్తం కేబుల్ వ్యవస్థలో నడుచుకుంటూ వచ్చింది. ఇవాళ సమాజంలో ఈ అన్నగారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన వివరాలు తెలుసు. ఎంతో మంది క్రియాశీలకమైనటువంటి సభ్యులుగా చలామణి అవుతున్నారు. బీజేపీ పార్టీలో క్రియాశీలకమైనటువంటి సభ్యులుగా చలామణి అవుతున్నారు. వాళ్ళకు ఉత్సాహాన్ని కలిగించమని అడుగుతున్నారు. ఎందుకంటే కేబుల్ వ్యవస్థ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్. కేబుల్ ఆపరేటర్స్ కూడా చాలా సమాజ సేవ చేయడానికి చాలా దహదం పడుతున్నారు. అందులో భాగంగా నేను అనుకుంటున్న ఒక 45 మంది కార్పొరేటర్స్ కూడా అయ్యారు కేబుల్ వ్యవస్థలో. మన మున్సిపల్ కార్పొరేషన్ శాసనం అన్నగారికి గుర్తున్నది లేదు, మొట్టమొదటి భారతీయ జనతా పార్టీ ఒక కేబుల్ ఆపరేటర్ ను ఎమ్మెల్యే చేసినటువంటి సందర్భం, ఒక కేబుల్ ఆపరేటర్ ను ఎమ్మెల్యే చేసినటువంటి సందర్భం. మన కద్రి నుంచి అనంతపూర్, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి కద్రి నుంచి అనంతపూర్ పార్థసారథి గారిని ఏదో ఇట్లనే అనుకుంటూ అన్న దగ్గరికి పోయాం. నాకు ఒక కిషన్ రెడ్డి అన్న గారు కానీ, దత్తన్న కానీ, మన లక్ష్మణ్ అన్న గారు కానీ మనకు అప్పుడు బీజేపీలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటే వాళ్ళ దగ్గరికి మేము అనుకూలంగా పోగలుగుతుంటే అప్పుడు అన్న దగ్గరికి పోయినా. అన్న బహుశా గుర్తుండదో లేదో పార్థసారథి కోసం ఆ ప్రభాకర్ నువ్వు లెటర్ ప్యాడ్ అయితే తీయి, నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరు సార్ దత్తన్నను మీరు కలవండి అంటే దత్తన్నను కలిసినాక, కిషన్ రెడ్డి నన్ను కలిసినాక ఆయన దేశరక సభ్యుడు కద్రిలో ఇమీడియట్ గా వాళ్ళ అదృష్టం భగవంతుడు అనుగ్రహం అప్పుడు అలయన్స్ తో ఉండే ఇమీడియట్ గా ఎమ్మెల్యే కాబట్టి కద్రి నుంచి ఎమ్మెల్యే కాబట్టి ఇవాళ కార్పొరేట్ కూడా చాలా మంది చాలా రకాలుగా మన కేబుల్ ఆపరేటర్లు సమాజంలో బీజేపీ పార్టీలో ఇవాళ హైదరాబాద్ లో కూడా మెజారిటీ ఆఫ్ ది ఆపరేటర్స్ బీజేపీలో ఉన్నారు. అందుకని వాళ్ళకు పూర్తి ఎంకరేజ్మెంట్ అన్నగారు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అదే రకంగా నా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ప్రవీణ్ అన్న, దత్తన్న, ప్రవీణ్ అన్న, మా లక్ష్మణ్ అన్నకు కుటుంబ సభ్యుడు. అది 100%. ఎవరన్నా ఇవాళ 30 ఏళ్ల బంధం. సార్ కూడా ప్రవీణ్ గారు కూడా నాకు తెలిసి చాలా జడ్జి. ఇవాళ కేబుల్ వ్యవస్థగా ఒక ప్రధానమైన పాత్ర రోల్ ప్లే చేయాలి అంటే అంత ఆశామాషి కాదు. ఒక శాసనసభ్యుడు కావాలంటే అంత ఈజీ. 2 రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రవీణ్ గారు. గత 10 సంవత్సరాల నుంచి మీ అందరి అండలతో ఆయన శస్యశ్యామలంగా ఆపరేటర్లకు ఇబ్బంది పెట్టకుండా, కాంపిటేటర్స్ కి ఇబ్బంది పెట్టకుండా, సమాజంలో ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రవీణ్ గారు రోల్ ప్లే చేస్తారు. నేను మనస్ఫూర్తిగా నేను ఏమనుకుంటున్నా గారు, మీకు నేను ప్రవీణ్ గారి కోసం నేను ఎక్కువ సూచనలు చెప్పదలుచుకున్నాను. కాకపోతే కేబుల్ పెట్టినట్లు ఉన్నాడు, ఒక అర్హత వెలిగిన వ్యక్తి, తర్వాత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా బీజేపీ పార్టీ నుంచి క్రియాశీలకంగా బీజేపీ పార్టీ ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకు మీరు చట్టసభలల్లా ఒక ఛాన్స్ ఇప్పియాలి. మీరు అనుకుంటే తప్పకుండా అవుతుంది. అది నా మనస్ఫూర్తిగా. ఎందుకంటే చాలా పార్టీలలో అందరికి ఏ రకమైన సభలు పెట్టినాం. ఆ రోజు మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తే సుధీర్ రెడ్డి గారు అయిపోయారు, ఎక్కడి నుంచి పడిపోయారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఇద్దరు మంత్రులుగా పనిచేస్తున్నారు కేబుల్ ఆపరేటర్. అటువంటి సంఘటన జరిగింది. ఇలా మీడియా కూడా మన ఐకమత్యం చాలా ఉంటున్నా. మేమందరం చాలా ఖచ్చితవంతంగా నీ ఎప్పటి మా మనస్ఫూర్తిగా నేను కోరుకునేది కూడా ఒకటే. ఎందుకంటే ప్రవీణ్ నేను ఎందుకు మాకు కోఆర్డినేషన్ ఉంటుంది కదా. ఉదయం లేవగానే ప్రవీణ్ మాకు అనుమాన సమర్థాలు ఉంటాయి. డెఫినెట్ గా ఆయన ఒక సహనంతో, ఒక పేషెన్స్ తో, నిజాయితీతో, సిన్సియారిటీ మీరు ఏ రకమైనటువంటి మీకు రాజకీయ నాయకుడికి ఏ లక్షణాలు కలిగి ఉండాలంటే మీరు సూచించే వాళ్ళు ఆ రకాలు పరిపూర్ణంగా ఉన్నది ప్రవీణ్ గారు. అది నేను మనస్ఫూర్తిగా అన్నగారిని ఈ సభావేదికంగా ఉత్తమాక అట్లనే అమ్మాయినా అన్నం పెట్టదు. నేను అడగకపోతే ఇంకెవరు అడగలేదు. తప్పకుండా నువ్వు ఈ విషయంలో పూర్తిగా కులంకుషంగా ఆలోచించి నాకు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. చివరగా భగవంతుడి ఆశీర్వాదంతో అన్న నేను నా మనస్ఫూర్తిగా లక్ష్మణ్ కోరుకునేది అన్న, నాకు మాకు అనుబంధం స్పిరిచువల్ పవర్ ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా కూడా చాలా పవర్ఫుల్ గా భగవన్ నామ స్మరణ ఉన్నటువంటి కర్మాన్ని నమ్మిన మంచి లక్ష్మణ. ఆ మనిషి రేపు అందరి సమక్షంలో
ప్రేమానురాగాలతో ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఇవాళ గురు దత్తాత్రేయ సాయినాథుని అనుగ్రహంతో అన్నవరం మధ్యస్థంలో కేంద్ర మంత్రిగా ఉంటారని చేసుకుంటా ఆపరేటర్లు అందరు ఇంటింటికి సంబంధాలు ఉండుకుంటా ఈ రోజు కొంచెం ట్రాయ్ డిజిటలైజేషన్ వల్ల కొంచెం ఇబ్బంది పాలైనమన్నా కానీ ఈ కష్టంలో ఇట మీరు వచ్చి అనగానే మళ్ళా మాకు పాత రోజులు వస్తాయన్న ఆశతోని ఈ రోజు పిలవంగానే మీరు వస్తున్నారని అందరూ వచ్చారన్న దయచేసి ఆ ఆశలని మళ్ళా రీఎంట్రీగా మా వ్యాపారాలు వేరే వ్యాపారాలను చేద్దామంటే మా వయసు ఏమో మీద పడిపోయింది మళ్ళీ చూసి ఇంకో చేసే పరిస్థితి లేదు ఇంట్లోకించి ₹1,00,000 తీయాలంటే భయం అవుతుందన్న కాలు చేతులు వణుకుతున్నాయి ఎందుకంటే ఈ వైర్లు ఇప్పుడు అన్న చెప్పిండు టెక్నాలజీ పరంగా పోవాలి వాస్తవానికి టెక్నాలజీ పరంగా పోవాలంటే ఉన్న ₹1,00,000 దాపెట్టుకుందాం మళ్ళీ రేపు ఇంకో ₹1,00,000 ఖర్చు పెడితే వాళ్ళ నెలకు 5,000 వస్తాయా 2,000 వస్తాయా అన్న నమ్మకం లేదు అందు గురించి మేమందరము కలిసి ఈ రాబోయే డిజిటలైజేషన్ గిట్ట అన్న ప్రతి దాంట్లో వాస్తవానికి ట్రాయ్ గిట్ట గుర్తించలేదు ప్రతి సంవత్సరం పర్సెంటేజ్ ఆఫ్ 5% 10% అనే రేట్ పెరుగుతుంటది అన్న కానీ ఎంప్లాయీస్ లకు పెరుగుతుంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ లకు పెరుగుతున్నాయి ప్రతి దాంట్లో పెరుగుతుంది మా దగ్గర మేము ఎంప్లాయీలకు పెంచుతున్నాం తప్ప మాకైతే రెవెన్యూ అనేది ₹1 లేకుండా అయిపోయింది గతంలో మేము ఏదైతే 25 ఏళ్ళు చేసిన వ్యాపారం చేసినామో అదే దాని మీద ఇప్పుడు బతుకుతున్నామన్నా ఉన్న ప్లాట్లు అప్పుడు కొనుక్కున్నాయి ఇప్పుడు అమ్ముకొని తింటున్నాం తప్ప ఇలా ఏమొస్తలేదు కానీ మాకే కాదు ఇండియా లెవెల్ ఎక్కడెక్కడ వస్తలేదు ఇంకా దీంట్లో స్టేట్ గవర్నమెంట్ పోల్ ట్యాక్స్ అని కొత్త ట్యాక్స్ అని పెట్టేసి మేము చచ్చిపోవాల్సిన పరిస్థితి అన్నా దయచేసి కార్పొరేట్ కంపెనీ అని మీరు రాబోయే రోజుల్లో ఎట్లయితే మీరు పార్లమెంట్ లో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆపరేటర్లను గిట్ట దృష్టిలో పెట్టి న్యాయపరంగా మాకు అన్యాయం వద్దు డిజిటలైజేషన్ కావాలి అభివృద్ధి కావాలి ఎట్లయితే ప్రధానమంత్రి అనుకుంటుండో అభివృద్ధి కావాలి ఇండియా నంబర్ 1 ఎట్లయితే ఉండాలంటే ప్రతి దానికి మేము సహకరిస్తాం గ్రౌండ్ లెవెల్ లో మీ ఇంట మేము ఉంటామని ఈ ఆపరేటర్ల తరఫున సభాముఖంగా తెలియజేస్తున్నాను కానీ ఒక్కటన్నా ఆపరేటర్ల దృష్టిలో పెట్టుగిట చట్టాన్ని కొంచెం సవరించి పెద్ద ఏం అవసరం లేదు మేము అప్పట్లో ఏ విధంగా అయితే ఇన్కమ్ వస్తుందో అంత ఇటు ఆశిస్తలేం మేము బతకనీకి ఉంటే సారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ లక్ష్మణన్న గారికి మరొకసారి ఇక్కడ పిలువంగానే వచ్చినందుకు శిరస్సు వంచి ఆపరేటర్ల తరఫున నమస్కారం తెలియజేస్తున్నాను ఇప్పుడు విజయన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ సభ యొక్క సన్మాన కార్యక్రమం వచ్చిన లక్ష్మణ్ గారిని అందరికి సుపరిచితమే కానీ వివరంగా పరిచయము మీ ముందు పెడతాను లక్ష్మణ్ అన్న 1978-80లో ప్రెసిడెంట్ గా పీజీ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సైన్స్ కాలేజ్ లో ఏబీవీ ప్యానెల్ పైన అధ్యక్షునిగా వారు గెలవడం జరిగింది 82-86లో వారు జనరల్ సెక్రటరీగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ఏబీవీ ప్యానెల్ పైన వారు సేవలు అందించారు ఇది వారు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్గనైజేషన్ కు అందించిన సేవలు తదుపరి 80లో బీజేపీ ఫామ్ అయిన తర్వాత బీజేపీలో జాయిన్ అవుతూ బాల్యం నుంచి సైన్స్ సైకిల్ వారు 84లో జనరల్ సెక్రటరీ బీజేపీ ముషీరాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో వారు పనిచేయడం జరిగింది 88-94లో హైదరాబాద్ సిటీ బీజేపీ జనరల్ సెక్రటరీగా వారు సేవలు అందించారు 94లో ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వారు ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేయడము తక్కువ మార్జిన్ తో ఓడిపోవడం జరిగింది అదే విధంగా 95-99 వరకు 95లో వారు బీజేపీ సిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు 99 వరకు బీజేపీ ప్రెసిడెంట్ హైదరాబాద్ సిటీకు వారు సేవలు అందించారు 99లో వారు ఎమ్మెల్యేగా తిరిగి ముషీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేసి
18,562 ఓట్లతో గెలవడం జరిగింది. ఒక పెద్ద కాంగ్రెస్ నాయకుని అపోజిట్ లో 2022 వరకు 99 నుంచి 2002 వరకు వారు డిప్యూటీ లీడర్ బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీగా వారి సేవలు అసెంబ్లీలో అందజేశారు. 2002 నుంచి 2010 వరకు స్టేట్ జనరల్ సెక్రటరీ బీజేపీ పార్టీ మరియు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా బీజేపీలో వారి బాధ్యతలు నిర్వహించారు. 2004లో తిరిగి మళ్ళీ ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో వారు కాంటెస్ట్ చేసి 240 ఓట్లతోని మాత్రమే ఓడిపోవడం జరిగింది. అప్పుడు చాలా బాధపడ్డాం, మేమందరం కూడా వారితో చాలా సహకరించాము. అందులో 2010 నుంచి 2013లో నేషనల్ సెక్రటరీ బీజేపీ అఖిల భారత స్థాయిలో వారిని ఎన్నుకోబడ్డారు. మరియు పాండిచేరి స్టేట్ కు ఇన్ఛార్జ్ గా వారు నియుక్తి చేయబడ్డారు. 2013 నుంచి 14 వరకు నరేంద్ర మోడీ గారి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ఈ ప్రపంచంలోనే అతి హైయెస్ట్ స్టాచ్యూ, దీనికి సదరన్ అఫైర్స్ కు వారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. 2014 నుంచి 2019లో ముషీరాబాద్ నుంచి మరి ఎమ్మెల్యేగా వారు గెలిచి సేవలు అందించారు. 2016 నుంచి 2020 వరకు, 2016లో వారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోబడి 2020 వరకు ఆ సేవలు ఇచ్చారు. ప్రస్తుతానికి అఖిల భారత ఓబీసీ మోర్చా అధ్యక్షులు మరియు రాజ్యసభ మెంబరు. ఇది వారి యొక్క వ్యక్తిగతంగా ప్రొఫైలు. డీటెయిల్ గా చాలా మందికి తెలియదు కాబట్టి మీ ముందు పెట్టాలి అని ప్రయత్నం చేశాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, సోదరులు ప్రభాకర్ రెడ్డి గారు, హరిగౌడ్ గారు, ప్రవీణ్ గారు, వెంకటరమణ గారు, రాజుగౌడ్ గారు, శ్రీనివాస్ రెడ్డి, జితేందర్ గారు, విజయ్ గారు, తెలంగాణ భాస్కర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పాత మిత్రులు, సోదరులు, రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన తర్వాత మా మిత్రులు వెంకట్ రమేష్ ఇంటికి వచ్చి కేబుల్ ఆపరేటర్స్ అందరూ కూడా కలవాలనుకుంటున్నాను, మీరు రావాలన్నా అంటే తప్పకుండా నేను 16 వరకు హైదరాబాద్ ఉంటాను, 16 నుంచి ఢిల్లీలో ఉంటాను, నెల వరకు. వీలైతే మీరు 15 లోపల అడ్జస్ట్ చేసుకోండి, తప్పకుండా వస్తాను. ప్రయారిటీగా కేబుల్ ఆపరేటర్స్ తో నాకున్నటువంటి ప్రత్యేక అనుబంధము. చెప్పిన వెంటనే రమేష్, వెంకట్ మరి ఈరోజు థర్స్డే వీలవుతుందని చెప్పి చెప్పండి. కార్యక్రమాలు ఒత్తిడి ఈ రోజు ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో లంచాన్ సెషన్లు కూడా కలుసుకున్నారు చెప్తే వారు ఈ సమావేశం ఏర్పడి చాలా సంతోషం. ఆ రోజు చెప్పాను, ఈ ఫెలిసిటేషన్ అంటే ఫెలిసిటేషన్ పేరు మీద మన యొక్క సమస్యల వేదిక, అది రాజకీయ నాయకుడికి అనుభవం ఉంది కాబట్టి తప్పించుకోవడానికి కూడా ఆస్కారం లేదు. రెస్పాన్సిబిలిటీ ప్రజా సమస్యలు గుర్తించుకోవడము, తెలుసుకోవడము మన వంతు ప్రయత్నం చేయడం. ఇది వేరొక పరిష్కారం అవుతుందనేది ప్రభుత్వాల మీద, విధానాల మీద, పాలసీస్ మీద. చాలా సంతోషం ఏంటంటే చాలా మంది పాత మిత్రులు
ఎక్సెప్ట్ ఫ్యూ ఫ్రెండ్స్ తప్పితే చాలా మంది చూస్తాం. ఐ రియలీ ఫీల్ హ్యాపీ. రవి చెప్పినట్టుగా ఒక కుటుంబ అనుబంధం కేబుల్ ఆపరేటర్స్. ఈ వ్యవస్థ గురించి ఎప్పుడైతే ఇది ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా దాదాపుగా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి. ఆ రోజు పోటీ ప్రపంచం ఈ ఫీల్డ్ లో రోజువారీగా వివాదాలు, తగువులు, ఘర్షణలు, పోలీస్ స్టేషన్లో కేసులు, ఇవన్నీ కూడా పరిపాటిగా ఆపరేటర్స్ మధ్యంలో వ్యాపార దృష్ట్యా పోటీ పెరగడం వల్ల ఒకరిని ఒకరు విక్రమించడం. ఫైనల్లీ ప్రభాకర్ రెడ్డి గారు కొంతమంది చొరవ తీసుకొని అసోసియేషన్ ఏర్పాటు చేసి ఆ తగువులు, వివాదాలు లేకుండా డిమార్కేషన్ స్పష్టంగా చేసుకుంటూ పని అనేది కొద్దిగా తగ్గించింది. ఎందుకంటే నేను ఫస్ట్ చౌదరి గారు ఎప్పుడైతే ఫీల్డ్ ఎంటర్ అయినో మరి అన్ని విధాలుగా కూడా ఆ రోజు హైదరాబాద్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టోటల్ ప్రొటెక్షన్ మనకి ఇవ్వడం. ఆ రోజు సిటీ కేబుల్ కానివ్వండి, ఇన్ కేబుల్ కానివ్వండి, ప్రధానంగా ఈ రెండే ఆ రోజు యాజ్ వెల్ యాజ్ మై నాలెడ్జ్. ఎంతవరకు పోయిందంటే రాజకీయాల్లో లేనటువంటి పోటీ చివరికి హత్యలు జరిగినటువంటి సంఘటనలు అందరికి కలవలేదు. విజయవాడ ప్రాంతంలో జరిగిన హత్య ఈ యొక్క వ్యాపారంలో మనందరూ కూడా గమనించాం. ఫార్చునేట్లీ చక్కటి సంఘం ఏర్పడ్డది, అసోసియేషన్ అనే సమస్యలు పరిష్కారం కావడం, అది కొంత వరకు వెసులుబాటు కల్పించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇవాళ మీరు చూస్తున్న ప్రవీణ్ స్టార్టెడ్ హిస్ కెరీర్ స్మాల్ కేబుల్. వాళ్ళ ఒక వ్యవస్థకు 2 రాష్ట్రాల్లో అధిపతిగా మారిందంటే వాళ్ళ కేబుల్ ప్రభాకర్ రెడ్డి కూడా చూశాను, ఒక స్మాల్ కేబుల్ ఆపరేటర్ ఇప్పుడు ఒక వ్యవస్థగా, ఒక వ్యాపారవేత్తగా. అరుదు సుద్దిరెడ్డి కూడా మనంతా కేబుల్ ఆపరేటర్. ఆ సీను తెలుసు, బిందు సీను కూడా కలిసి మొత్తం ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ గురించి పెద్దగానే చెప్పాల్సి వస్తుంది. అన్ని విషయాలు తెలుసు, కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా టెక్నాలజీ పెరిగిపోతున్నది. ఎంటైర్ గ్లోబ్ హస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్. మొత్తం ప్రపంచాన్ని అగ్గిపెట్టెలో చూసే పరిస్థితి చిన్న మొబైల్ ఫోన్ ద్వారా ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఇవి జరుగుతున్నది అనేది క్షణాల్లో తెలుసుకునేటువంటి టెక్నాలజీ పెరిగింది. అలాగే ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా డిజిటలైజేషన్ మీద ఏదైతే ఎంఫసైజ్ చేస్తున్నారో, డిజిటలైజేషన్ అనే వల్ల ఎక్కడ కూడా దళారీ వ్యవస్థ లేకుండా, మిడిల్ మెన్ రోల్ లేకుండా, టార్గెటెడ్ గ్రూప్స్ ఏవైతున్నారో, లక్షిత వర్గాలు ఏవైతున్నారో వాళ్ళు నేరుగా ప్రభుత్వం యొక్క రాయితీలు, ఇన్సెంటివ్స్, సహకారాలు, పెన్షన్ మొదలుకుంటే ఈ స్థాయిపైన పెన్షన్ గా ఆ డిజిటల్ మాధ్యమం ద్వారా బ్యాంక్ ఖాతాలో చేయాలి. ఇది ఒక గొప్ప వ్యవస్థగా ఇవాళ కొన్ని లక్షల కోట్లు ఇవాళ ఈ డిజిటలైజేషన్ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ప్రజలకు చేరవు. 30 సంవత్సరాల కింద, 20 సంవత్సరాలు మనం చూసేవాళ్ళం. ఒక పేదవాడికి మండల ఆఫీస్ లో సర్టిఫికేట్ కావాలన్నా, మున్సిపల్ ఆఫీస్ లో ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా చేయి దొరికితే గానీ, లేకపోతే వచ్చే వాడికి 1000 రూపాయల పెన్షన్ లో 300, 200 ఇస్తే గానీ నెలవారీగా పడిగాపులు కాస్తే మండల ఆఫీస్ లో, తహసీల్ ఆఫీస్ లో వృద్ధులు, వితంతువులు వారికి అందులో చేయి కట్టితే గానీ వచ్చే పరిస్థితి. యాజ్ ఆఫ్ టుడే ఐ కెన్ ప్రౌడ్లీ సే మొత్తం ఇవాళ కొన్ని లక్షల కోట్ల రూపాయలు చిన్నపాటి లీకేజ్ లేకుండా, మాత్రం కూడా దళారీ వ్యవస్థ లేకుండా వాళ్ళ బెనిఫిషియరీస్ మండల ఆఫీస్ పోవాల్సి వస్తలేదు, బర్త్ సర్టిఫికేట్ మున్సిపల్ ఆఫీస్ పోవాల్సి లేదు. ఒకటి ఇవాళ ఆన్లైన్ పద్ధతి ద్వారా ఏదైనా పొందేటువంటి సదుపాయం ఆ రకంగా ఇవాళ
ఈ మాధ్యం ద్వారా ఇవాళ టెక్నాలజీ విశ్లేషణ వల్ల నేను చెప్పినట్టుగా కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో కొన్ని ఇబ్బందులు సహజంగా ఒక మేజర్ సెక్షన్ కు వాళ్ళ లాభాలు జరుగుతున్నప్పుడు ప్రయోజనం చెప్తున్నప్పుడు కొన్ని సెక్షన్స్ మరి సహజంగా త్యాగాలు తప్పదు. వాళ్ళు మీరు చూశారు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి సినిమా హాల్లోకి వెళ్ళి చూసే పరిస్థితి కూడా తగ్గిపోయింది. వాళ్ళ ఇంట్లోనే కూర్చొని ఫ్యామిలీ చూసే పరిస్థితి. ఆ రకమైనటువంటి మాధ్యమం వాళ్ళ డిస్ప్లేషన్ పెరగడం అనేకమైనటువంటి ఈరోజు ప్లాట్ఫామ్స్ కావడం మరి కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ చూసినట్టు నిజంగా టెక్నాలజీకి దూరంగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇవాళ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థను సహజంగా సామాన్య వాళ్ళు ఎక్కడో పేదవాళ్ళు మార్పుల పల్లెలో ఉన్న వాళ్ళు లేదా సీనియర్ సిటిజన్స్ కనీసమైనటువంటి అవగాహన లేకుండా విషయ పరిజ్ఞానం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళ ఈ కేబుల్ ఆపరేటింగ్ వ్యవస్థ ద్వారా ఈ వినోదం కానీ లేదంటే వార్తా సమాచారం కానివ్వండి అనేక విషయాలు మరి మన వ్యవస్థ అని చూస్తున్నామండి. స్ట్రీట్ వెండర్స్ కూడా వెజిటేబుల్ వెండర్స్ అయినా టీ వెండర్స్ అయినా ఎవరిని చూసినా వాళ్ళ పేద కూలీలు కూడా ఎవరి చేతిలో మొబైల్ వాళ్ళ మన్రేగా పేరు మీద కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి రోజువారీగా చేసే కూలి పనులు కూడా వాళ్ళ ఖాతాలో ఉన్నాయి. గతంలో సర్పంచ్ గా చేసిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మరి సర్పంచ్ ద్వారా పొందే పరిస్థితి ఉపాధి కూలి అంటే సర్పంచ్ దగ్గర హాజరు వేసుకోవాలి, సర్పంచ్ ద్వారా డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు అటువంటి లేకుండా ట్రాన్స్ఫర్ అకౌంట్ కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కుకోవాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా మనలో కూడా మార్పులు సంభవించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. ప్రవీణ్ విజయ్ నా గురించి చాలా చెప్పారు. ఇది ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ కాకపోయినప్పటికీ డిజిటల్ వేదిక కాకపోయినప్పటికీ మనం ఏ సిద్ధాంతాన్ని నమ్ముకొని ప్రజాసేవకు అంకితమైనమో ఆ సిద్ధాంతము తప్పకుండా ఒకరోజు కాకుండా ఒకరోజు న్యాయం చేస్తుంది. దాదాపు 4 దశాబ్దాల రాజకీయ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. కేబుల్ వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులే 2 సార్లు నేను గెలిచాను, ఒకసారి 200 ఓట్లతో ఓడిపోయినా. కానీ మడమ తిప్పలేదు, రాజీ పడలేదు, కాంప్రమైజ్ కాలేదు. నా ఐడియాలజీ మీద ఈ దేశం కోసం ఈ సమాజం కోసం నమ్మిన ధర్మం కోసం పనిచేసేటువంటి నైజంగా ఏ మార్గం కాబట్టి నేను ఎక్కడ కూడా రాజీ పడను. అనేక రకాల ఒత్తిడి వచ్చినాయి, ఈ మాదిరిగానే వచ్చింది. ఇందులో వస్తే మంత్రులు అయిపోతావు, ఇందులో వస్తే గొప్ప స్థానం కలుగుతుందని ఒత్తిడి. కానీ దేశం ఫస్ట్గా భావించింది సెల్ఫ్ లాస్. మరి దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధపడే సిద్ధాంతాన్ని వంటబట్టుకున్న మేము మాకు నేర్పిన ఆర్ఎస్ఎస్ పాఠాలు విద్యార్థి పరిషత్తు నేర్చుకున్నటువంటి మా యొక్క శిక్షణ అది ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా అధికార పార్టీ సభ్యుడిగా రాష్ట్రం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఒక కార్యకర్తకి లభించిన గౌరవంగా ఏదో నేను దాన్ని గౌరవంగా పనిచేసే కార్యకర్త నీతిగా నిజాయితీగా పనిచేస్తూ కష్టపడినట్టయితే కృషి చేసినట్టే తప్పకుండా ఫలితం. ఏదైతే ఇవాళ మనం నమ్ముకున్నామో ధర్మాన్ని తప్పకుండా ఆ కర్మ సిద్ధాంతం అనుగుణంగా మనం చేసేటువంటి పనికి రోజు కాకుండా నేను మిగతా విషయాలు చెప్పలేను. యాజ్ ఫార్ యాజ్ మై పార్టీస్ బీజేపీ ఇవాళ వేదిక కాకపోయినప్పుడు ఒకసారి మీరు గమనించారు. వీళ్ళందరూ కూడా ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియలో పద్మభూషణ్ పద్మవిభూషణ్ సామాన్య ప్రజలు ఎవరైతే సమాజానికి మన కేబుల్ వ్యవస్థకు ఎలక్ట్రానిక్ మీడియాకు లేదా మీడియా ప్రపంచానికి దూరంగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేసేవారు. పక్కవారికి కూడా తెలవకుండా పనిచేసేటువంటి రామయ్య ఎక్కడ, లాంటి రామయ్య లేదా మొగలయ్య ఎక్కడ, ఏదో లేదా ఇవాళ ఒరిస్సాలో ఉన్నటువంటి సైకిల్ మీద పూరి గుడిసెల్లో
బోరు బావు దగ్గర నీళ్లు పట్టుకుని ఇటువంటి వ్యక్తులను ప్రపంచం గుర్తించినటువంటి వ్యక్తులను విస్మరింపబడ్డ వర్గాలు నెగ్లెక్ట్ చేయబడిన సెక్షన్స్ లేదా పాలకు లేదా గతంలో వారి ఆర్థికంగా అండదండలుగా ఉండే వ్యక్తులకు సిఫార్సు చేసే వ్యక్తులకు పద్మశ్రీ పద్మ అవార్డు ఈ మాదిరిగా వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళ పద్మశ్రీ పద్మ భూషణ్ వాస్తవంగా చెప్పాలంటే నేను కృష్ణుడి గారు ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా డాక్టర్ కు కార్పొరేట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ అందరూ వినాడించారు కూడా వారికి చూస్తే ఇక్కడ నల్లకుంటల యునాని హకీంకు పద్మశ్రీ ఆయన కూడా ఆ రోజు అంటే ఆయన చేసిన సేవలు ఆ ఫీల్డ్ లో యునాని ఫీల్డ్ ఒక ముస్లిం యునాని ఆ పక్కవాడు కూడా గుర్తుపడ్డాడు అటువంటి సేవలు ఈ మార్గంగా ఆయన ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఆయన బ్యాక్ హోమ్ ఏదైతుందో మొత్తం దేశమంతా విస్తరించారు ఎవరు ఏ ఫీల్డ్ లో రాణిస్తున్నారు వాళ్ళు ఏ రకంగా ట్యాగ్ చేయాలి అలా టాలెంట్ ఏ రకంగా గుర్తించాలి అది నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ రాజ్యసభ సభ్యుల ఎంపిక ప్రక్రియ చూడండి సహజంగా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బడా వ్యాపారవేత్తలు సోకాల్ న్యూ రిచ్ పీపుల్ ఇండస్ట్రీస్ అలా అన్ని పార్టీలు గమనించారు వచ్చేటువంటి అభ్యర్థులు రాజ్యసభ కానీ వాళ్ళ అలాంటి ఒక సామాన్య కార్యకర్తకు రాజ్యసభ ఉత్తరప్రదేశ్ సపోజ్ టు బి ద లార్జెస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ద కంట్రీ దాదాపు 23-24 కోట్ల జనాభా తెలంగాణ 8 ఇద్దరు ప్రపంచ జనాభా చూసినట్టయితే 5th 6th ప్లేస్ లో ఉండే దేశం ఆ దేశానికి ఆ రాష్ట్రానికి తెలంగాణ మరి ఒక బిడ్డగా దక్కిన తెలంగాణ సమాజానికి గౌరవం దక్కిన కాబట్టి ఇవాళ రాజ్యసభ మొన్న 8 మంది ఉత్తరప్రదేశ్ లో అభ్యర్థులను చూస్తే అందరూ కూడా నేను యోగి గారు కలిసినప్పుడు వారు చెప్పారు మోడీ గారు ఫోన్ చేసి 8 మందిలో ఒక అభ్యర్థి నేను పంపిస్తాను మీరు అడ్జస్ట్ చేసుకోవాలి 7 మంది మీరు డిసైడ్ చేసుకోండి అని చెప్తే తప్పకుండా ఎకనాట్ సే నో ప్రధానమంత్రి చెప్పినట్టు ఎవరో పెద్ద వ్యక్తి వస్తున్నారని భావించారు ఒకరో ఢిల్లీ నుంచో బాంబే నుంచో ఎవరో పెద్దగా వస్తున్నారు కొద్దిగా స్వయంగా చెప్పారు కదా తీరా చూస్తే నా పేరు పంపించిన తర్వాత ఆశ్చర్యం సంతోషం కలిగింది నాకు ఒక కార్యకర్తగా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నేను బాగా పనిచేసిన గుర్తింపు కూడా యోగి గారు కూడా రేపు లాస్ట్ డే నామినేషన్ రాత్రి 10 గంటలకు నాకు ఫోన్ చేసి మీరు వెంటనే వెళ్ళి లక్నోకి వెళ్ళి నామినేషన్ దట్ ఈస్ ద డిఫరెన్స్ వాట్ వీ ఫీల్ ఇన్ అవర్ పార్టీ లేకపోతే ప్రధానమంత్రి వ్యవహార శైలి మొన్న 4 రాజ్యసభ సభ్యులను ప్రకటించారు దక్షిణాది నుంచి ఒక్కొక్కరు ఒక ఫీల్డ్ నుంచి ఒకరు స్పోర్ట్స్ నుంచి ఒకరు కల్చరల్ ఫీల్డ్ ఒకరు సినీ రంగం నుంచి వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత ఒక్కొక్కరి కాంట్రిబ్యూషన్ ఆశ్చర్యం కలుగుతుంది మారు సైన్యంలో ఊహించలేదు ఎవరు కూడా భావించారు గవర్నమెంట్ నామినేటెడ్ రాజ్యసభ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏదో ఇవాళ రాజకీయాల్లో పనిచేస్తున్నాడు కాబట్టి ఎక్కడ పదవులు దొరకలేదు మేము అడ్జస్ట్ చేస్తామనే రీతిలో కాకుండా వాళ్ళ సమాజానికి కాంట్రిబ్యూషన్ ఏ రకంగా ఉంది కల్చరల్ ఫీల్డ్ లో స్పోర్ట్స్ ఫీల్డ్ లో లేదా సినీ ఫీల్డ్ లో ఈ రకంగా గుర్తించి వారికి అవకాశం కర్ణాటకలో హెగ్డే బీయింగ్ ఏ జైన్ అనే జైన్ వాస్తవం ఒక ధర్మస్థలికి ఇవాళ ఆయన ట్రస్ట్ గా కొనసాగుతుంది ఆ యొక్క కర్ణాటకలో ధర్మస్థలికి ఉన్నటువంటి ఈ యొక్క మరి హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రఖ్యాతమైనటువంటి మందిరాన్ని వ్యక్తి ఏ రకంగా గుర్తించారంటే వారికి ఉన్నటువంటి ప్రత్యేక మనిషి బట్ దక్షిణం సౌత్ ఇండియా పట్ల కూడా వారు 4 ఇవ్వండి చివరిగా ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక ప్రక్రియ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో అనేక మంది రాష్ట్రపతులు అనేక మంది చరిత్రలు తెలుసుకుంటారు కానీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి అవకాశం
ఒక మిసైల్ మ్యాన్ గా, ఒక గొప్ప సైంటిస్ట్ గా, ఆయన ముస్లిమా, హిందువా, ఎస్సీఆర్, బీసీ ఆయన కూడా టాలెంట్ గుర్తించి ఆయన గొప్ప మేధావి, దేశానికి అబ్దుల్ కలాం రెండోసారి అవకాశం వస్తే ఒక దళిత్ అడ్వకేట్ మాతో కలిసి పార్టీలో పనిచేసిన వ్యక్తి ఎస్సీ మంట ప్రెసిడెంట్ ఉంటే రాష్ట్రపతి. ఇప్పుడు మూడోసారి అవకాశం వచ్చింది. అందరం గర్వపడాలి. 70 సంవత్సరాల ఈ స్వాతంత్ర దేశంలో ఒక ఆదివాసీ, ఒక గిరిజన మహిళ దేశానికి అత్యున్నత స్థాయి రాష్ట్రపతి పదవికి ఎంపిక జరిగిందంటే మొత్తం ఇవాళ ఎక్కడో అడుగులో ఉండేటువంటి ఈ సమాజం కనీసం నాగరికత, కనీసమైనటువంటి మన కనీస అవసరం లేనటువంటి ఆ సమాజం అక్కడ ఉన్నటువంటి ఒక టీచర్ గా తన జీవితాన్ని ప్రారంభిస్తే ఇవాళ ఆ యొక్క భర్త కోల్పోయిన మహిళ, 2 కొడుకులు వారు కూడా ప్రమాదంలో చనిపోయారు. 3 ప్రత్యేకతలు. ఫస్ట్ ఉమెన్ ట్రైబల్ లేడీ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఎ హిస్టరీ, ఇట్స్ ఎ రికార్డ్ ఇవాళ దేశం. రెండోది ఒరిస్సా ప్రాంతం నుంచి ఫస్ట్ టైం ప్రెసిడెంట్ గా కావడం. మూడవది మనందరం కూడా కొన్ని మూఢ విశ్వాసాలతో మనం కొనసాగుతాం. కానీ మోదీ గారు అన్నింటికి అతీతంగా ఒక వితంతు ఇవాళ ఒక విడోడ్ లేడీ బికమింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం మొదటి పౌరురాలు ఈ దేశానికి. అనేకమైనటువంటి మరి విషయాల్లో ఈ పనులు ఆలోచన చేసి అంటే కాబట్టి ఆ రకంగా ఇవాళ మార్పులు వాళ్ళ మారుతున్న కాలంలో ఇన్ని 75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలు జరుపుతున్నారు. ఏ సెక్షన్స్ నెగ్లెక్ట్ చేయలేదు. ఏ ప్రాంతాలు కూడా ఇంకా దూరంగా ఉన్నాయి ఈ మెయిన్ స్ట్రీమ్ లో రాకుండా. అటువంటి ప్రాంతాల నుంచి, అటువంటి వర్గాల నుంచి ఎంపిక చేసి వాళ్ళ ఉన్నత పదవులకు రాణిస్తామంటే తప్పకుండా ఈ కేబుల్ వ్యవస్థలో ఏదైతే మీరు చెప్తున్నట్టుగా ఇద్దరు కూడా ఈ యొక్క కేబుల్ వ్యవస్థ మీద ఆధారపడి జీవించేది పడుతున్నటువంటి బాధలు తప్పకుండా ప్రభుత్వం ఎంతో రీతిలో గమనిస్తుంది. దానిలో ఉన్నటువంటి మరి న్యాయపరమైనటువంటి చిక్కులు ఏమైనా ఉంటే దాన్ని అధిగమించడానికి మనం ప్రయత్నం చేయడానికి తప్పకుండా మీకు వేదిక ఉన్నది. ఫ్రీ దట్ లిబర్టీ ఎనీ టైం గివ్ అండ్ టైం నేను మీకు అందుబాటులో ఉంటాను. ఇక్కడ కానీ ఢిల్లీలో కానీ ఇవాళ రాజ్యసభ సభ్యునిగా ఏదో పదవి కాదు. మా నరేంద్ర మోడీ గారి యొక్క భాషలో ఇది ఒక సేవ కోసం ఇచ్చిన బాధ్యత. ప్రధానమంత్రి కూడా తరచుగా చెప్తా ఉంటాడు, నో మోర్ ఐ మీన్ ప్రైమ్ మినిస్టర్, నేను ప్రధాన సేవకుడిగా చెప్తాను. కాబట్టి ప్రభుత్వం దాదా వచ్చేటువంటి బాధ్యతలు, పదవులు అనుభవించడానికో, ఆస్తులు కూడా కట్టుకోవడానికో, లేకపోతే బంగ్లాలు నిర్మించుకోవడానికో దేశానికి, సమాజానికి అంకితమయ్యేటువంటి భావంతో పనిచేసేటువంటి సంస్కృతితో ఉన్నాం. మేము ఖచ్చితంగా ఈ రంగం పట్ల కూడా మీకున్నటువంటి బాధలు, కష్టాలు మరి ఈ వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టి, రాష్ట్ర ప్రభుత్వమైనా కేంద్ర ప్రభుత్వమైనా తప్పకుండా చేస్తామని మనమంతా కూడా ఒక ఫ్యామిలీగా ప్రవీణ్ చెప్పాడు. ఇన్ఫాక్ట్ ఆ సందర్భంలో ఈ కేబుల్ ఇండస్ట్రీ స్టార్టింగ్ సందర్భంలో నేను కూడా మనంతా కేబుల్ ఆపరేట్ స్టార్టింగ్. కాబట్టి ఇందులో చాలా మంది మన కార్యకర్తలు వివిధ రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. ఇది ఏమైనప్పటికీ కూడా ఇది కేబుల్ ఆపరేటర్ ఫ్యామిలీ ఈ దీంట్లో ఉన్నటువంటి సమస్యలు చేర్చుకోవడం ఎప్పుడు కూడా నాకు అందుబాటులో ప్రవీణ్తో పాటు అందుబాటులో మీరు ఒక సోదరుడిగా లేదా తోటి రాజునిగా భావించి ఎటువంటి మామూలు లేకుండా ఈ కేబుల్ సంబంధించిన వ్యవస్థలే కాదు ఇతరత్ర కూడా మా యొక్క బాధ్యత ద్వారా మా సేవలు ఎక్కడ అవసరం ఉంది భావిస్తే తప్పకుండా మా సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి. ఈ అవకాశం ఈ యొక్క ఫెలిసిటేషన్ పేరు మీద, అభినందన పేరు మీద నన్ను తమతో కలిసి అవకాశం ఉంటుంది. మా మిత్రులకు, నాయకులందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ చెప్పిండు. అదే విధంగా అన్న సన్మాన కార్యక్రమం ఒక్క
రాజేష్ ఒక నిమిషం డిసిషన్ నమస్తే విధుల స్వాగతం లక్ష్మణ సభ మరి డాక్టర్ కె లక్ష్మణ్ గారు రాజ్యసభ అయిన తర్వాత మరి కేబుల్ ఆపరేటర్స్ రంగారెడ్డి గారి హైదరాబాద్ సిటీస్ వాళ్ళు ఈరోజు ఫెలిసిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి అందరు కేబుల్ ఆపరేటర్స్ కూడా రావడం జరిగింది. మరి ఇక్కడ లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఫెలిసిటేషన్ అయిపోయింది, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేబుల్ ఆపరేటర్స్ ఎంతో అభిమానంతో ఆత్మీయతతో ఈరోజు అభినందన సభ ఏర్పాటు చేయడము, వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులుగానే నేను భావిస్తూ వారు ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థలో 30 సంవత్సరాలుగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని వాళ్ళు రాణిస్తున్న సందర్భంలో మరి
వారు ఈ మధ్య కాలంలో ఎదుర్కొంటున్న సమస్య డిజిటలైజేషన్ వల్ల ట్రాయ్ వల్ల ఉన్నటువంటి సమస్యలు కూడా వారు కొన్ని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా వారి మీద వాళ్ళ సమస్యలను మరి ప్రభుత్వం రాష్ట్రమైన కేంద్రమైన తీసుకెళ్లే ప్రయత్నం నా వంతుగా నేను చేస్తాను. ఒక తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉత్తరప్రదేశ్ నుంచి ఇవ్వడం, మొత్తం కేబుల్ వ్యవస్థ కూడా వాళ్ళు గర్వంగా వారు భావిస్తున్నారు. ఒక సొంత వారి కుటుంబ సభ్యులుగానే భావిస్తున్నారు. కాబట్టి వారి అభిమానానికి నిజంగా నేను అభినందనలు, ధన్యవాదాలు. తప్పకుండా నా ప్రయాణం వాళ్ళతో కలిసి కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సో నూతనంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మీ పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో సమస్యలను దృష్టికి తీసుకెళ్తే ఏ విధంగా స్పందించారు? ఆయన మొదటి నుంచి కూడా ఉన్న అనుబంధం కేబుల్ వ్యవస్థతోటి, కేబుల్ వ్యవస్థతో ఆయనకున్న అనుబంధము అనేది అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యలో ట్రాయ్ తోటి వచ్చిన ఏదైతే ఇష్యూస్ వారి దృష్టికి తీసుకురావడము, ముందుకు ఆయన దాని సానుకూలంగానే స్పందించి పైన వరకు కూడా తీసుకెళ్తా అని చెప్పి ఇది వ్యక్తం చేయడం అనేది హర్షణీయం. అందరు కూడా ఆపరేటర్స్ అందరూ కూడా దాన్ని సమర్థించారు. ముందుకు కూడా ఆయన అన్ని విధాలుగా కేబుల్ ఆపరేటర్లకు సహాయంగా ఉంటానే ఇది చేయడము, మన కుటుంబం నుంచి ఒక వ్యక్తి రాజ్యసభకు వచ్చింది అనేది తెలియజేయడము అనేది ఆయన అంటే కేబుల్ తోటి ఉన్న సంబంధాన్ని వ్యక్తం చేసిండు. ఇది పర్సనల్గా ఈ 30 ఏళ్ల ప్రస్తావనల లక్ష్మణ్ గారికి మాకున్న అనుబంధం ప్రకారం, డాక్టర్ గారికి లక్ష్మణ్ అన్నకు మాకున్న అనుబంధం ప్రకారం ఒక శాసనసభ్యుడిగా హ్యాత్వేలా చాలా పవర్ఫుల్ 2 రాష్ట్రాలలో ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా ప్రతిష్టాత్మకంగా నడుపుతున్నటువంటి వ్యక్తి, క్రియాశీలక సభ్యుడు ప్రవీణ్ గారు, బీజేపీలో క్రియాశీలక సభ్యుడు ప్రవీణ్ గారు. అది నేను లక్ష్మణ్ అన్న గారికి గౌరవంగా విన్నవించుకున్న, శాసనసభ్యుడిగా టికెట్ ఇవ్వాలి మీరు, ఖచ్చితంగా మీరు ఇస్తే బాగుంటుంది, మీ ఆశీర్వాదం ఉండాలి ప్రవీణ్ గారి మీద అని నేను మనవి చేయడం జరిగింది. ఇది చాలా ఖచ్చితంగా చట్టసభలలో మా ఎలక్ట్రానిక్ మీడియా తరఫున ఎవరో ఒకరు ఉండాలి. కాబట్టి ఆయన ప్రవీణ్ గారికి పూర్తి అర్హత ఉన్నది కాబట్టి ఆయనను మనవి చేయడం జరిగింది.